everyone, welcome to our YouTube channel friends. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా ఈరోజు డే 17 ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఓకేనా అయ్యేంత వరకు మీరు సిలబస్ అండ్ రివిజన్ మీరు చేస్తున్న తప్పులు కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి ఓకేనా. సిరీస్ని ఫాలో అయితే మీరు ఈజీగా సిలబస్ అండ్ అదేవిధంగా రివిజన్ కూడా మీరు ఈజీగా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈరోజు డే 17 ఫ్రెండ్స్. మనం మాట్లాడుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఓకేనా. రేషియో అండ్ ప్రపోర్షన్లో దాదాపుగా 6 టైప్స్ ఉన్నాయి. నిన్న అయితే మీరు ఒక 3 టైప్స్ చేసి ఉంటారు ఓకేనా. ఈ 3 టైప్స్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఓకేనా. ఈ 3 టైప్స్ నుంచి గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అయితే మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసి అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఎవరైనా మీరు ఇలాంటి క్వశ్చన్ చేయకుంటే మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. అంటే మీరు దాదాపుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే దాదాపుగా మీకు సిలబస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. అలాంటి క్వశ్చన్స్ రిపీట్స్ అనేది అవుతాయి ఓకేనా. చూడండి ఓకేనా. నెక్స్ట్ చూడండి, మాట్లాడుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి ఓకేనా. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT2లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫాలో కూడా చేయండి ఓకే. మన ఛానల్లో డైలీ మన టార్గెట్తో పాటు అన్ని క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఎవరైనా లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ కావండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయకుంటే ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి మీరు ఈ క్వశ్చన్స్ వచ్చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం రీజనింగ్ గురించి మాట్లాడుకుంటే బ్లడ్ రిలేషన్ ఫ్రెండ్స్ ఓకేనా. బ్లడ్ రిలేషన్ ఈ రోజు నుంచి డే 2 ఫ్రెండ్స్ ఓకేనా. బ్లడ్ రిలేషన్ ఈరోజు అయిపోవాలి ఫ్రెండ్స్ ఓకేనా. మొత్తం కంప్లీట్ చేసేయండి ఈరోజు బ్లడ్ రిలేషన్స్ ఓకే ఫ్రెండ్స్. 3 టైప్స్ ఉన్నాయి కదా, నిన్న మీరు 1 టైప్ లేకుండా 2 టైప్స్ చేసుకుంటే ఈరోజు మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి ఓకేనా. బ్యాలెన్స్ చేసుకుంటూనే చదివితేనే మనం ఈజీగా అనేది కవర్ అనేది చేస్తాం. ఒక 4 గంటలు మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేస్తే ఒక 3 అవర్స్ అర్థమెటిక్ చేయండి, ఒక 1 అవర్ 1.5 అవర్స్ రీజనింగ్ అనేది చేయండి. ఎందుకంటే మన టాప్ స్కోర్స్ కూడా మనకు ఎంత 60, CBT1లో అయితే 60 మార్కులు, CBT2లో అయితే 70 మార్కులు. ఈ 60 నుంచి మీరు దాదాపుగా ఒక 48 ఓకేనా, 48 నుండి 55 మార్క్స్ సాధిస్తే మీరు చాలా రేస్లో అనేది ఎక్కువగా అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జీకే అండ్ జిఎస్ నుంచి మీరు దాదాపుగా 22 మార్క్స్ అంటే మనకు దాదాపుగా 70 మార్క్స్ ఇక్కడ నుంచి మనం స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మెయిన్ ఫోకస్ చేయాల్సిన టార్గెట్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మీరు బ్లడ్ రిలేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ చేస్తుంటే ఏం ప్రాబ్లం లేదు, చేయకుండానే ప్రాబ్లం ఫ్రెండ్స్ ఓకేనా. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్స్లో జరిగిన మొత్తం క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఒకసారి పాజ్ చేసి వీడియోని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం అర్థమెటిక్ ఓకేనా, రైల్వే అర్థమెటిక్, అదేవిధంగా జీకే జిఎస్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం కూడా చాప్టర్ వైజ్ అనేది టైప్ వైజ్ మనం ఇంగ్లీష్ మీడియంలో అందించడం అనేది జరుగుతుంది. ఎంత అంటే ఫ్రెండ్స్ 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 ఆఫ్ కాంబో 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ మనం ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లోకి మీకు కావాల్సిన PDF ఏంటిది మీరు ఇండివిజువల్గా తీసుకుంటే PDF నేను రాయండి ఫ్రెండ్స్. లేకుంటే మీరు కాంబో తీసుకుంటే ఇక్కడ కాంబో అని మీరు పే చేస్తే నేను వితిన్ 24 అవర్స్లో మీకు PDFs అనేది అక్కడ మీకు వాట్సాప్లో పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఫ్రెండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఎవరైనా మీరు జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ముఖ్యమైన బిట్స్ సండే మనం అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా అక్కడ మీరు చేయకుంటే మీరు అక్కడ వెళ్ళి డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను, ఆ లింక్తో మీరు వెళ్ళి ఈజీగా అనేది జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనము నోటిఫికేషన్ అప్డేషన్స్ ఓకేనా, ముఖ్యమైన నోటిఫికేషన్ అప్డేషన్స్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్
ఓకే. మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే మోక్ టెస్ట్. ఓకేనా. మోక్ టెస్ట్ అనేది రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ మీరు రాస్తేనే మీకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంది. ఓకేనా. మిస్టేక్స్ మీరు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మీరు చేయలేకపోతున్నారు అవన్నీ కూడా ఇక్కడ రెక్టిఫై అనేది అవుతుంది ఫ్రెండ్స్. అనలైజ్ చేస్తే మీకు దాదాపుగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్కులు వస్తుంటే మీకు మోక్ టెస్ట్ రాయడం వలన ఒక 60 మార్క్స్ 60 ఒక 10+ మార్క్స్ కూడా మీరు పెరగచ్చు. అదేవిధంగా యాక్యురసీతో పాటు మీరు టైం మేనేజ్మెంట్ అంతా కూడా మీరు మోక్ టెస్ట్ స్పీడ్గా రాస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనం టెక్స్ట్ బుక్. ఒక టెక్స్ట్ బుక్. ఓకేనా. టెక్స్ట్ బుక్ మీరు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ నుంచి ఇస్తాను ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు దానిపైన లింక్ క్లిక్ చేస్తే మీరు అక్కడ నుంచి ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా అంటే మన టెక్స్ట్ బుక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కోడ్ Z7RVBIని అప్లై చేస్తే ఓకేనా Z7RVBIని అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అదనంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. 10% డిస్కౌంట్ అనేది అదనంగా వస్తుంది. ఓకేనా. ఇది 1 year వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఏ ఎగ్జామ్ SSC MTS ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ రైల్వే ఎగ్జామ్ రాసినా కానీ స్టేట్ లెవెల్ రాసినా కానీ మీకు కంఫర్టబుల్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీతో ఇది కూడుకున్నది ఫ్రెండ్స్. అయితే మనం మాట్లాడుకుంటే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. Day 17 ఈరోజు నుంచి మొత్తం మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈరోజు మనం ఫస్ట్ స్ట్రాటజీలో భాగంగా స్ట్రాటజీకి రామ్సార్ సైట్స్. ఓకేనా. రామ్సార్ సైట్స్ ఇది మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. రామ్సార్ సైట్ ఇది ఫస్ట్ డే కాబట్టి దాదాపు ఒక 2 days or 3 daysలో మీరు దీన్ని కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మనం పాలిటీ నుంచి రాజ్యాంగ రచన దాని పరిణామ క్రమం. ఓకేనా. ఇది పాలిటీ నుంచి. అదేవిధంగా మొఘల్స్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి దాదాపుగా మొఘల్స్ని ఒక 3 typesలో మీరు డివైడ్ చేసుకుని 3 daysలో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం. దీన్ని కూడా ఒక 3 to 4 days 3 daysలో దీన్ని నిన్న ఆల్రెడీ మనం రాజ్యాంగ రచన దాని పరిణామ క్రమం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ఇంకా కొద్దిగా సంఘం ఈరోజు నుంచి ఇది నీటిపారుదల రంగం అనేది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. స్కీమ్స్ ఒక 4 days or 5 days తీసుకొని ఆల్మోస్ట్గా కంప్లీట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఓకే. ఎవరికైనా కామెంట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఎలాంటి ఎక్కడ మీకు ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకేనా. ఇబ్బంది ఎక్కడ ఉంటుంది అండ్ ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు అనేది మీరు కామెంట్లు చేస్తే దానికి నేను అనుగుణంగా మేబీ ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ట్రై అయితే చేస్తాను మీకు చెప్పడానికి. ఎలాంటి క్వశ్చన్స్ అయినా మన PDF రూపంలో లేకుంటే మన డైలీ ఛానల్లో GS లేకుంటే GK ఆ టాపిక్స్ అనేది కవర్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మీరు కన్ఫామ్గా దీన్ని ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఒక హెల్ప్ఫుల్గా అనేది అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.